హలో గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు అరైజ్. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు ఈ వీడియోని క్లిక్ చేసినందుకు చాలా చాలా థ్యాంక్ యూ అనమాట. అలాగే ఈరోజు మనం చెప్పుకోబోతున్న టాపిక్ ఏంటంటే ఎంసెట్‌కి సంబంధించిన ఇంపార్టెంట్ పేపర్స్, అలాగే ప్రీవైక్యూస్, అలాగే మాక్ టెస్ట్‌లు, అలాగా మీరు ఆ ఎగ్జామ్‌ని అటెంప్ట్ చేయడానికి ఎక్స్‌పీరియన్స్ కోసం అనమాట. అటెంప్ట్ చేస్తే ఎన్ని మార్కులు వస్తాయి అయన్నీ ఈరోజు మనం ఒక వెబ్‌సైట్‌లో చెప్పుకోబోతున్నాం అనమాట. ఆ వెబ్‌సైట్‌లో మీకు ప్రతి ఒక్కటి ఉండిద్ది. మార్క్ టెస్ట్‌లు, ప్రీవియస్ అలా ప్రతి ఒక్కటి ఉంది కాబట్టి, ఆ వెబ్‌సైట్ గురించి ఈరోజు మనం చెప్పుకోబోతున్నాం అనమాట. ఇంకేం లేట్ లేకుండా లెట్స్ బిగిన్ అవర్ వీడియో. టెస్టోనిక్ ఏఐ అనే పైన మీరు ఫస్ట్ సెర్చ్ బార్‌లోకెళ్ళి టెస్టోనిక్, టెస్టోనిక్ ఏఐ అని కొట్టిన తర్వాత ఫస్ట్ వచ్చింది. అది తీసుకున్న తర్వాత కింద కొద్దిగా స్క్రోల్ చేసిన తర్వాత మీకు టెస్టోనిక్ ఏఐ డాట్ కామ్ అనే ఒక వెబ్‌సైట్ కనబడుతుంది. దాన్ని క్లిక్ చేయండి. ఇలాగ ఇంటర్ఫేస్ ఉంటది. సో, మీరు ఫస్టు రిజిస్టర్ నౌ చేసుకోండి. ఎందుకంటే మీరు రిజిస్టర్ చేసుకోలేదు కాబట్టి రిజిస్టర్ నౌ చేసుకోండి. మీ ఇష్టం, మీరు జీమెయిల్ ఇస్తే జీమెయిల్, లేకపోతే గూగుల్‌తో సైన్ ఇన్ చేసుకోండి. సైన్ ఇన్ చేసుకోండి. నేను గూగుల్‌తో చేసుకుంటున్నాను కాబట్టి మీరు కూడా మీకు నచ్చింది ఏదో ఒకటి చేసుకోండి సైన్ ఇన్. చేసుకొని నాకు వచ్చేసింది. పైన మీకు నచ్చితే ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఎంసెట్‌కి ఏపీ ఎంసెట్ అయితే ఏపీ ఎంసెట్, లేకపోతే చూడండి చాలా మంది జేఈఈ మెయిన్స్ కూడా ప్రిపేర్ అవ్వచ్చనమాట దీంట్లో. నేనైతే ఎంసెట్ గురించి చెప్తున్నాను కాబట్టి ఈ వీడియో ఎంసెట్ పైన పెడతాననమాట. కాబట్టి నేను ఎంసెట్ చూజ్ చేసుకున్నాను. కరెంట్ టెస్ట్‌లు అంటే మీకు ఫర్ ఎగ్జాంపుల్ మాక్ టెస్ట్‌లు ఇచ్చారనమాట. చాలా ఇంపార్టెంట్ మాక్ టెస్ట్‌లు. ఇదిగోండి చాలా ఉన్నాయి. చూసుకోండి చాలా 15 దాకా ఉన్నాయన్నమాట. ప్రీవియస్ అంటే ఇంతకుముందు ఇచ్చిన క్వెషన్స్ కూడా ఇస్తారు వీళ్ళు. 19th 2024లో వచ్చినాయి. 2022లో చాలా ఉన్నాయి చూసుకోండి. ఎన్ని మీరు అటెంప్ట్ చేస్తే మీకు మంచి ఎక్స్‌పీరియన్స్‌తో పాటు అలాగే మీకు నాలెడ్జ్ వచ్చిద్దనమాట. బిట్లు ఎలా వస్తాయి రేపు, అదే మీరు అటెంప్ట్ చేయడానికి ఎంత అటెంప్ట్ చేయొచ్చు, ఎలా ఉంటాయి, అది ఒక ఎక్స్‌పీరియన్స్ కోసం ఈ వెబ్‌సైట్ అనేది బిల్డ్ చేశారనమాట వాళ్ళు. సో, మీరు గనుక ఇయన్నీ చేస్తే మాత్రం మీకు మినిమమ్ ఒక 60+ అయితే స్కోర్ చేయగలుగుతారు ఇయన్నీ చేస్తే. చూసుకొని ఇయన్నీ చేసుకొని ఫర్ ఎగ్జాంపుల్ నేను చూపిస్తాను ఒకటి ఎలా చేయాలో. స్టార్ట్ మేము క్లిక్ చేసిన తర్వాత స్టార్ట్ అయిద్దనమాట. ఇదిగోండి ఈ కండిషన్స్ అన్నీ చూపిస్తా ఉండిద్ది ఇది. ఎన్ని క్వెషన్స్, ఎన్ని మార్క్స్, డ్యూరేషన్ ఎంత, అలాగే ఏం చేయకూడదు, ఏం చేయాలి అన్నీ స్టార్ట్ టెస్ట్ అని కొట్టేస్తే టెస్ట్ అనేది స్టార్ట్ అవుతుందనమాట. ఇదిగోండి ఫిజిక్స్, కెమిస్ట్రీ, మ్యాథ్స్ ఈ 3 ఉంటాయన్నమాట మీకు. ప్రతి క్వెషన్ ఇక్కడ ఏదో ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇది పెట్టాను. సేవ్ అండ్ నెక్స్ట్ కొట్టాను. ఇది పెట్టాను. నెక్స్ట్ సేవ్ అండ్ నెక్స్ట్ కొట్టాను. ఫర్ ఎగ్జాంపుల్ నాకు ఈ ఆన్సర్ తెలియలా. కింద స్కిప్ క్వెషన్ అని ఉంది. దాన్ని ప్రెస్ చేస్తే స్కిప్ అయిపోయిద్దనమాట ఆ క్వెషన్. ఒకవేళ నాకు ఇందాక క్వెషన్ స్కిప్ చేశా కాబట్టి ఆ క్వెషన్ నాకు కావాలంటే ప్రీవియస్ అనే ఆప్షన్ మీద క్లిక్ చేస్తే వెనక్కి వచ్చిద్దనమాట. అప్పుడు మీరు ఏదో ఒకటి పెట్టుకొని సేవ్ అండ్ నెక్స్ట్ అలా అన్నిటి సేవ్ అండ్ నెక్స్ట్ కొట్టుకుంటా వెళ్ళి లాస్ట్‌లో ఇంకా మీకు అయిపోయింది, ఎగ్జామ్ అయిపోయింది అనుకున్నప్పుడు పైన సబ్మిట్ దాని పక్కన చూడండి టైం కూడా వస్తుంది మీకు. ఎంసెట్ ఎగ్జామ్ కూడా సేమ్ ఇలానే ఉంటది. పైన టైం కనపడతా ఉంటది. మీ కింద క్వెషన్స్ అన్నీ స్క్రోల్ అవుతా ఉంటాయన్నమాట. సో, మాకన్ని ఎగ్జామ్స్ అయిపోయిన తర్వాత సబ్మిట్ దాని మీద నొక్కామనుకోండి సబ్మిట్ అవుతుంది ఎగ్జాము. చెక్ స్కోర్ లేకపోతే హోమ్‌కెళ్ళమంట. నేనైతే ఫర్ ఎగ్జాంపుల్ చెక్ చేస్తున్నా ఒక స్కోర్ 160 బిట్లు నాకు ఈ స్కోర్ 1 అంట. అంటే నేను ఒకే ఒక 2, 3 బిట్లు పెట్టాను కాబట్టి ఒకటొచ్చిందనమాట. సో, మీరన్నీ చూసుకోవచ్చు ఇలా ప్రతి ఒక్కటి ఉంటది దీంట్లో. సో, ఇది ఇవాల్టి వీడియో. మీకు గనక నచ్చినట్టయితే లైక్ చేయండి. అలాగే మీ ఫ్రెండ్ గారికి కూడా షేర్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోమాకండి. ఇలాంటి ఇన్ఫర్మేషన్ మీకు చాలా తీసుకొస్తానికి ట్రై చేస్తున్నాను. సో, మీరందరూ సబ్స్క్రైబ్ చేసుకొని నోటిఫికేషన్ కూడా ఆన్‌లో పెట్టుకోండి. అలాగే థాంక్ యూ ఫర్ వాచింగ్ టిల్ ద ఎండ్.